హాయ్ సార్. హాయ్ శశి గారు. హాయ్ సార్. చెప్పండి సార్. సార్ మీ నాలెడ్జ్‌కి హ్యాట్స్ ఆఫ్ సార్. థాంక్ యూ. ఆహ్, చెప్పండి సార్. సార్ రీసెంట్‌గా ఒక డిబేట్ అంటే జస్ట్ మాట్లాడుకున్నాం మా ఫ్రెండ్ నేను. అతను కొద్దిగా కట్టర్ టైప్ అన్నట్టు. అయితే హ్మ్. అరే! ముస్లిమ్స్‌లో దాంట్లో గూడా మంచి వాళ్ళు గూడా ఉంటారు గదా! అంటే వాడేమన్నాడంటే, "ఒకసారి పాత బస్తీకి ఒక ముస్లిం అమ్మాయితోనెళ్ళు. అప్పుడు హ్మ్. మంచోళ్ళు ఏర్పడతది నీకు" అనేసి హ్మ్. అన్నాడు సార్. దానికి మీ ఆన్సర్? ఆన్సర్ చాలా ఈజీ. ఇప్పుడు హ్మ్. పాత బస్తీలో ఎక్కడ? పాత బస్తీ అనంగానే అది ఎట్లా అంటే అదొక హెల్ హోల్ లాగా చూపించడానికి చూస్తారండి. హ్మ్. ఓకే. ఇప్పుడు అక్కడికే ఎందుకెళ్ళాలండి? ఇప్పుడు ఒక ఇంకెక్కడ ముస్లిం ఏరియాలు లేవా? అయినా అసల అదేం రిక్వైర్మెంట్ అండి? ఒక ముస్లిం అమ్మాయిని తీసుకొని వాళ్ళ ఏరియాకెళ్ళాలా? అప్పుడు ఎవడు హ్మ్. మంచోడో, ఎవడు చెడ్డోడో తెలుస్తదా? ఇప్పుడు పిచ్చి కుక్కలు తిరుగుతున్నాయి ఒక వీధిలో, దమ్ముంటే అక్కడికెళ్ళి పిక్కలు చూపించుకుంటూ ఒకసారి ఆ ఏరియాకెళ్ళు అంటే ఎంత ఎటకారంగా ఉంటదండి. వై డు యూ హావ్ టు డూ థట్? అంటే ఈస్ థట్ ద మెజర్ ఆఫ్ పీపుల్? సో అక్కడే తెలిసిపోతుంది వాళ్ళ దుర్మార్గతనం ఏంటి అంటే, దే వాంట్ టు పెయింట్ ఎవ్రీవన్ అకార్డింగ్ టు వన్ పర్సన్ ఆర్ ఫ్యూ పర్సన్స్. కొంతమంది తిక్కలోళ్ళు అన్ని చోట్ల ఉంటారండి. ఇప్పుడు వి సా హౌ హిందూస్ హావ్ బిహేవ్డ్ వెన్ హోలీలో ఎలాంటి అవును సార్. ఎదవేషాలేసారో అన్ని వీడియోలన్నీ బయటపడ్డాయి. అవును. అది చూపించి మీ అవును. హిందువులంతా ఇంతే అంటే ఒప్పుకుంటాడా? హుహు. ఇప్పుడు అదే చెప్పాలి. హోలీ రోజు దమ్ముంటే హోలీ రోజు మీ చెల్లిని ఇదేంటి మణికర్ణిక ఘాట్‌కో లేకపోతే ఆ ఏరియా‌లకి దమ్ముంటే తీసుకెళ్ళరా అని అంటే ఎలా ఉంటదండి? హిందువులు ఎంత హ్మ్. నీచులో నీకు ఈజీగా తెలిసిపోతది. మీ చెల్లిని తీసుకొని ఎళ్ళగలవా? దమ్ముందా నీకు అని. పిసికి పారేస్తారండి. దట్ ఈస్ ద హ్మ్. హారర్ ఆఫ్ దిస్ స్టూపిడిటీ. చార్మినార్‌లో ఏదో ఇష్యూ జరిగింది. వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తే, ఆ చిన్న పిల్లని గూడా కొట్టిండ్లు. ఆ! చిన్న పాపుండే. రీసెంట్‌గా ఒక న్యూస్ వచ్చింది. ఇలాంటివి యూపీలో వారానికి ఎన్ని జరుగుతాయండి? హ్మ్. ఈడికి అది కనిపించదు మళ్ళీ. ఈళ్ళకి అది కనిపించదు మరి. రైట్. సో, ఒక గ్రూప్‌ని బ్లేమ్ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే ఫ్యాక్ట్స్‌ని పట్టుకొని మాట్లాడాలి గదా! ముస్లింలోళ్ళు అందరూ అలాగేనా అంటే, అందరూ అలాగేనా అని అనటంలోనే వాళ్ళ ఇది బయాస్ తెలిసిపోతుంది. రైట్. సార్ వాళ్ళు దట్స్ ఎ గూడా ఎందుకో హిందూ అబ్బాయి కనిపిస్తే చాలు సార్ దగ్గరికెళ్లి అడగడం, ఆహ్, కొట్ అదే బెదిరించడం. ఎందుకు తిరుగుతున్నావు? ఎవరు అమ్మాయిని చేస్తున్నారండి? మాత్రం ముస్లిం అమ్మాయిని అంటే న్యూస్ ఉన్నాయి సార్. వీడియోస్ ఉన్నాయి. యూట్యూబ్‌లో ఉన్నాయి. ఉంటాయండి. మీకు జరగని వాటి హ్మ్. గురించి తెలీదు కదండీ! ఇప్పుడు జరిగిన వాటి గురించి కనిపెట్టడం చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇందాక హ్మ్. ఇచ్చిన ఎగ్జాంపుల్ అదే గదా! హ్మ్. ఘాట్‌లో ఒక అమ్మాయిని వాళ్ళ భర్తతోటి ఆహ్, ఏంటి ఆ ఘాట్‌లో స్నానం చేయడానికొచ్చింది. చక్కగా చీర కట్టుకునుంది. ఆ అమ్మాయి ఫుల్ హిందూ అని తెలుస్తుంది. పెద్ద బొట్టుంది. భర్తతో హ్మ్. వచ్చింది. ఇంకెవరితోనో రాలేదు. హ్మ్. దూరం నుంచి ఇదేంటి మగ్గులతో నీళ్లు ఇసురుతున్నారు ఆ అమ్మాయి మీద. హోలీ హోలీ ఎళ్ళిపో మాట్లాడకు ఎళ్ళిపో అయిందేదో అయిపోయింది. అంటూనే ఉన్నారు. ఇంకోడు పక్కనోడు మగ్గులతో నీళ్లు కొడతనే ఉన్నాడు. చూసాను సార్. చూసాను. సో, అది చూపిచ్చి దిస్ ఈస్ వాట్ యూ హిందూస్ ఆర్ అంటే మీ సొంత కూతుర్లని, మీ సొంత హిందూ అమ్మాయిలకే మీరిచ్చే రెస్పెక్ట్ చూస్తే, ఇక మీరు పక్కనోళ్ళకి ఇంకేమి ఇస్తారో అది అర్థమైపోతుంది అంటే ఎలా ఉంటది? క్యాన్ వి డూ థట్ అండి? క్యాన్ వి బ్లేమ్ ది ఎంటైర్ హిందూ రిలిజియన్ అండ్ ఎవ్రీ హిందూ మ్యాన్ బేస్డ్ ఆన్ థట్ వీడియో? రైట్? దెన్ హౌ కెన్ యూ సార్ డూ థట్? ఇంకోటి సార్. నేరస్తుడిని సార్ నేరస్తుడిలా చూడాలండి. అవును వాడికి సార్. ఉన్న ఒకానొక ప్రాపర్టీని పెట్టుకొని, ఆ ప్రాపర్టీ రిలిజియన్ అయితే అయ్యుండొచ్చు కాక, ఆ ప్రాపర్టీని పెట్టుకొని వాళ్ళంతా అలాగే అని అన్నారనుకోండి. దెన్ ఐ హావ్ టు పెయింట్ దీస్ పీపుల్ లైక్ థట్. రైట్? నేరస్తుడిని నేరస్తుడిలా చూడాల. అవును సార్. ఎవడైతే కొట్టాడో వాడిని పట్టుకొని వాడు నేరం చేశాడు కాబట్టి వాడికి శిక్ష పడాలా? శిక్ష పడాలి. లవ్ జిహాద్ అని చెప్పి ముస్లిం అబ్బాయి హిందూ అమ్మాయిని కలిసి తిరిగితే ఈళ్ళెలా అరుస్తున్నారో వాళ్ళు కూడా అట్లనే అరుస్తున్నారు. హ్మ్. హౌ ఇస్ దట్ డిఫరెంట్? రైట్? వాడు లవ్ జిహాద్ అంటాడు. వీళ్ళు భగవా జిహాదో, భగవా లవ్ ట్రాపో ఇంకోటేదో అంటారు. అప్పుడేం చేస్తారు? హుహుహు. రైట్? విడిపోవడానికి 100 కారణాలుంటాయండి. నేరాన్ని హ్మ్. మాత్రం చూసి మనుషుల్ని బాక్సుల్లోకి ఇరికించకుండా ఉంటే, కలవడానికి 100 కారణాలు ఎతుక్కోవచ్చు మనం. కానీ వీళ్ళకి కావాల్సింది విడిపోవటం. వీళ్ళకి కావాల్సింది అసలు కలిసే ఉద్దేశ్యం లేదు, ఏం లేదు. ఎవడైతే నేరం చేశాడో వాడిని పట్టుకొని ఉతకొచ్చు. ఉతకాల్సిన పని కూడా లేదు. వాడికి కావాల్సిన చట్ట ప్రకారం ఏం చేయాలో అది చేయాలి. నేరాన్ని నేరంగా ట్రీట్ చేయడం చేతకానోళ్ళే ఇట్లాంటి పనులు చేస్తారండి. ఇంకో సార్ ఈ రీసెంట్‌గా 'లలిత్ కుమార్' అతని వీడియో చూస్తున్నా. అయితే హుహు. కింద కామెంట్స్‌లలో ఏం పెడుతుండ్రంటే, కరెక్ట్‌గా ఒక నాస్తికులకి కరెక్ట్ అయిన సింహం దొరికిండు. హుహు. ఎవడైనా రండి అనేసి అట్లా పెడతా ఉన్నారు సార్. ఈ ఛానెల్‌కి వచ్చే ఏమన్నా ఛాన్స్ ఉన్నదా అతను? అవు వాడికి నేను త్వరలోనే పెడతానండి. త్వరలో అంటే ఎన్నాళ్ళ తర్వాతో తెలీదు కానీ హ్మ్. ఆహ్, పాపం పండడానికి ఒక్కోళ్ళకి ఒక టైమ్ వస్తదండి. యాక్చువల్లీ హుహు. 'లలిత్ కుమార్‌కి' ఒక కండకవరం ఒకటుంది. ఒక బలుపు ఒకటుంది. ఏంటంటే ఒక స్థాయి ఉండాలి. ఒక లెవెల్ ఉండాలి. ప్రస్తుతానికి మనది ఓన్లీ 15,000 సబ్‌స్క్రైబర్స్ కదండీ. సో, వాడికి చాలా యెస్. యెస్. చిన్నగా కనిపిస్తది. సో, ఎప్పుడైతే ఒక రెస్పెక్టబుల్ నంబర్ వస్తదో అప్పుడు ఓపెన్ ఛాలెంజ్‌కి పిలుస్తా. నిలబెట్టి కొట్టడం అంటే ఏంటో చూపిస్తా నేను. ఓకే. ఐ హావ్ సీన్ ఆల్‌మోస్ట్ ఆల్ హిస్ వీడియోస్.
ఓకే. డబుల్ స్పీడ్‌లో చూస్తానులెండి. ఆడు పెట్టే సోది వాగుడు మెల్లిగా వింటున్న వల్ల కాదు. సో, డబుల్ స్పీడ్‌లో చూస్తాను. ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ హిస్ ఆర్గ్యుమెంట్ కెన్ బి బ్రోకెన్ ఇంటూ పీసెస్. ఎవ్రీ సింగిల్ వన్ ఆఫ్ హిస్ చాలా చిల్లరండి. 4, 5 శ్లోకాలు బట్టి కొడతాడు. అందరి దగ్గర ఏ ఒక్క ఇంటర్వ్యూకెళ్ళినా సరే 4, 5 శ్లోకాలు టక్ 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 మాట్లాడేస్తాడు. అందరూ ఒక్కొక్క ఫీలింగ్ వస్తదన్నమాట. ఆహా! సంస్కృతంలో ఏదో మాట్లాడాను. ఏదో సొల్లువాగుడు వాగుంటాడు అంతే. ఎవడికి తెలుసండి సంస్కృతం ఎవడికి రాదు కదా! ఏదో ఒకటి వాగేస్తాడన్నమాట. సార్ అదే ఒక్కటి పట్టుకుంటారు సంస్కృతంలో సార్. సర్వే జన సుఖినో భవంతు అనేది పట్టుకుంటారు సార్. మిగతా మతాలన్నిట్లో ఇది లేదు చంపండి అంటున్నారు. అది ఎక్కడ రాసిందో మా మతం మాత్రం ఏమో సార్ అదెక్కడ అది రాసింది? అది చాలా మంది వాడతారు సార్ ఇది. అదే. అది ఎక్కడ రాసిందో చూపించమను అనేది చెప్పాలి. హ్మ్. నెక్స్ట్ ఏ పుస్తకంలో అయితే అది రాసిందో అదే పుస్తకంలో ఏమేం చేయాలి అనేది కూడా నేను చూపిస్తా. రైట్. ఇది ఆ లలిత్ కుమార్ గనక వింటే లేదా లలిత్ కుమార్ నువ్వు ఎనకేసుకొచ్చే సన్నాసులు ఎవరైనా వింటే దిస్ ఇస్ ది ఓపెన్ ఛాలెంజ్ టు దెమ్. ఏ పుస్తకంలో ఆ సౌండ్ ఉందో వినిపించమనండి. ఉపనిషత్స్ అని చెప్తారు. అండ్ వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే ఆ పర్టిక్యులర్ ఉపనిషత్ పేరు చెప్పాలి. ఆ శ్లోకం నంబర్ చెప్పాలి. ఇది ఛాలెంజ్. చెప్పిన తర్వాత ఉపనిషత్తులు అన్నీ కరెక్ట్ గానే చెప్తాయా? ఉపనిషత్తుల రచయితలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కరెక్ట్ గానే చెప్తారా అని చెప్పిన తర్వాత దెన్ ఐ షో ఉపనిషత్స్ అండ్ షో వాట్ ఇస్ దిస్ దెన్. I challenge you, there is no single book in the entire of Hinduism without the mention of the discrimination అండి. అది స్త్రీలనన్నా కావచ్చు, లేకపోతే కులాలనన్నా కావచ్చు, లేకపోతే పైన కింద కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఇస్, డిస్క్రిమినేషన్ లేకుండా హిందూ గ్రంథాలు అనేవి లేవు. అబ్సల్యూట్లీ నాట్ అ సింగిల్ బుక్ ఇస్ ఫ్రీ ఆఫ్ దాట్. ఇందుకే అడిగేది సర్వే జన సుఖినో భవంతు అని మా గ్రంథంలో ఉంది అది ఇది అని నిలుగుతాడు కదా. ఏ గ్రంథంలో ఉందో చెప్పమని చెప్పండి అతను కానీ అతని ఫ్యాన్స్ కానీ. దెన్ ఐ విల్ షో వాట్ ది రెస్ట్ ఆఫ్ ద బుక్ సేస్. ఇది హోంవర్క్ అనుకోండి, ఛాలెంజ్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్. వాళ్ళకి మాత్రం మీరు అంటే ఇఫ్ సంబడి కమ్స్ టు యువర్ నాలెడ్జ్ వాళ్ళకి ఈ మెసేజ్ పాస్ చేయండి. ఎందులో రాసిందో చెప్పండి. ఈ సోది కథలో ఎవడైనా చెప్తాడు మన సర్వే జన సుఖినో భవంతు అనేది. ఏమో 100 ఏళ్ల క్రితం రాసాడు ఎవరికి తెలుసండి. ఏ పుస్తకంలో రాసాడో చూపిస్తే కదా అందరికి తెలుసుకునేది. లెట్ దెమ్ ఫస్ట్ బ్రింగ్ దాట్ అండ్ దెన్ ఐ విల్ షో వాట్ ద రెస్ట్ ఆఫ్ ద బుక్ సేస్. ఓకే. మనుధర్మ శాస్త్రాన్ని వెనకేసుకు వస్తుంటాడు ఆ లలిత్ కుమార్ అనేవాడు. అవును సార్. అవును. వాడు చదవలేదండి. మనుధర్మ శాస్త్రం చదవలేదు. ఈ సొల్లు వీడియోలు వాళ్ళ వీడియోలు చూసాడంతే. ఐ హావ్ అన్ ఓపెన్ ఛాలెంజ్ ఫర్ హిమ్. ఎప్పుడైనా నేనే ఇస్తాను అది. ఐ విల్ డూ ఇట్ ఆన్ మై ఓన్. కాకపోతే ఏంటంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ అ గుడ్ నంబర్ టు కమ్ ఇన్. పాపం పండడానికి ఒక్కళ్ళకి ఒక టైం వస్తుంది కదా అలా అనమాట. యాక్చువల్లీ ఈ అతనితో పాటు ఇంకొకటి తిరుగుతుంటాడండి. అతని పేరేంటంటే భాస్కర్ కిల్లి అని. అతనికి ఛాలెంజ్ చేసే ఇది వచ్చినట్టుంది. ఐ థింక్ వీళ్ళందరికీ బలుపు ఏంటంటే చిన్న పెద్ద స్థాయి అది ఇది వాగుతుంటారు కదా అందుకని అనమాట. ఐ థింక్ నౌ ఐ కెన్ ఛాలెంజ్ హిమ్. ఐ విల్ ప్రాబబ్లీ డూ దాట్. ఏదో కొన్నాళ్ళ క్రితం లలిత్ ఈ భాస్కర్కి వెళ్ళి కూర్చొని ఏదో కోతలు కూసారనమాట. నాస్తికత్వం అంటే ఇది అని. ఎలా ఉంటుందంటే ఇద్దరు మగవాళ్ళు కూర్చొని డెలివరీ పెయిన్స్ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఇద్దరులో ఒక్కడు కూడా నాస్తికుడు లేడు. ఒక్కడు బోడీ డెఫినేషన్లు ఇస్తుంటాడు నాస్తికులకి. సో కాబట్టి వాళ్ళనే పిలిచి మాట్లాడదామని. వాళ్ళ ఎవరో ఒకళ్ళైనా సరే వచ్చి మాట్లాడదాం. ఐ యాక్చువల్లీ మేడ్ అ కామెంట్ అండ్ ఆస్క్ దెమ్ టు కమ్. వాళ్ళు ఆ టైంకి అహంకారం చూపించారో మరి ఏంటో కానీ లైట్ తీసుకున్నారు. నేను వాళ్ళు లైట్ తీసుకోలేని విధంగా వాళ్ళని ఎలా ఇన్వైట్ చేయాలో నాకు తెలుసు. సో వాళ్ళు భరించలేరు అనమాట. ఆన్సర్ ఇవ్వకపోతే పరువు పోద్ది అనే పొజిషన్కి వాళ్ళని తీసుకొచ్చిన తర్వాత దెన్ ఐ మేక్ అ ఛాలెంజ్ అండ్ దెన్ ఐ బ్రింగ్ దెమ్. ఓకేనండి. ఓకే. థ్యాంక్ యూ సార్. మీ వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది. నాకు ఎలా క్వశ్చన్స్ వేయాలి, ఎలా మాట్లాడాలి. షూర్ అండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మళ్ళీ వస్తాను సార్. షూర్ అండి. బై.